చెరుకోలు అంటారు అవిను అన్ని కూడా ఉన్నాయి చూడండి. అవి ఇదండి హార్స్ రైడింగ్ కోసం. అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజెంట్ వచ్చేసి మనం అనంతపురం జిల్లాలో నారాయణపురం పంచాయతీ దగ్గర అయితే ఉన్నామండి. రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శన అంటే రాతిదూలం పోటీలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు రేపు అయితే ఇక్కడ జరుగుతుందండి. అలాగే ఇక్కడ గుర్రాల ప్రదర్శన హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ 3 గంటల నుంచి 5 గంటల వరకు. కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. వీడియో ఇంకా 10 మందికి అయితే తెలుస్తుంది. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా మీకు ఇక్కడ సరౌండింగ్ అంతా కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఎడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇది తపోవనం సర్కిల్ అండి. తపోవనం సర్కిల్లో నుంచి తపోవనం లోపలికి మనం వచ్చామంటే ఇక్కడ వచ్చేసి నారాయణపురం రూట్ కాకుండా పక్కనే మెయిన్ రూట్లోనే ఇక్కడైతే వస్తుంది. పెద్ద గ్రౌండ్ అయితే ఉందండి. ఆ గ్రౌండ్లో అయితే ఇచ్చే పోటీలు అయితే చేస్తున్నారు. సపరేట్గా అంతా కూడా చేశారు. మొత్తం అంతా కూడా నీట్గా అరేంజ్మెంట్స్, తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు, టిఫిన్స్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఇటు వచ్చి ఇక్కడ రైట్ సైడ్ తిరిగినామంటే లోపలికి వెళ్ళామంటే ఇక్కడైతే మీకు అంతా కూడా కనిపిస్తుంది కదండి. ఇదే మొత్తం అంతా స్టేజ్ అంతా కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మన అనంతపురం ఎమ్మెల్యే గారు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు, తర్వాత వచ్చేసి మేయర్ వసీం గారు, తర్వాత వచ్చేసి కోగడం భాస్కర్ రెడ్డి డిప్యూటీ మేయర్ గారు, వీళ్ళంతా అయితే వచ్చారండి. ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. అలాగే రేపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ప్రైజెస్ అన్ని డిస్ట్రిబ్యూషన్కి తగిన రేపు మధ్యాహ్నం నుంచి తగిన రావచ్చు అని చెప్పి అంటున్నారు. చూద్దాం. ఇదంతా హార్స్ రైడింగ్ గురించి కోసం ఎంత ఇది వేసినదండి. వైట్ మార్క్ అంతా కూడా హార్స్ రైడింగ్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు, 5:30, 6 వరకు అయితే ఉంటుంది ఈరోజు రేపు. ఇప్పుడైతే మనం స్టేజ్ దగ్గర వెళ్ళి అంతా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత ఇదైతే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి, ఏమనుకోదండి. న్యాచురల్గా ఉండే చోట అలాగే వాయిస్ పెడతాను. ఇక్కడంతా కూడా రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేస్తున్నారు. అలాగే పందెంలో గెలిచిన వాళ్ళకి ట్రోఫీస్, అలాగే పందెంలో గెలిచిన వాళ్ళకి బైక్స్ అన్నీ కూడా వస్తున్నాయి. తొందరలోనే తీసుకొని వచ్చి పెడతారండి ఇక్కడ. అవి కూడా మీకు చూపిస్తాను. 5 నిమిషాల్లో స్టేజ్ దగ్గర వేదిక దగ్గరికి వచ్చేసి మీ యొక్క పేర్లను నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. న్యూ కేటగిరీ విభాగానికి 21 మంది రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు. ఇంకా పూజా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాల్సింది ఆహ్వానిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమ భాగస్వాములు కావాలా. డిప్యూటీ మేయర్ గౌరవనీయులు కోగడం భాస్కర్ రెడ్డి గారు కూడా సాదరపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. వచ్చేసి చెప్పాను కదా, వైట్ లైన్ అంతా వేసిన వచ్చేసి ఇది హార్స్ రైడింగ్ కోసము. ఇవన్నీ హార్సెస్ అక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆర్జే స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళైతే ఇక్కడ పెట్టారండి. హార్స్ రైడింగ్, తర్వాత రైఫిల్ షూటింగ్ అంతా కూడా వీళ్ళు అది ఆల్రెడీ మనం వీడియో అయితే తీయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు వీడియో లింక్ ఎండ్ స్క్రీన్ లోను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ రేస్ తిరిగేదంతా కూడా ఇక్కడే అండి, చూపిస్తా చూడండి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇదే అండి పోటీలు జరిగేది. ఎడ్ల బండు రాతిదూలం పోటీలు జరిగేది అయితే ఇక్కడే. అక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం 300 అడుగులు అయితే ఉంటుంది. మీకు అక్కడ నుంచి అయితే చూపిస్తాను మీకు ఎదురుగా, మీకు కూడా ఐడియా అనేది వస్తుంది. మొత్తం 20 నిమిషాలు ఉంటుందండి. 20 నిమిషాల్లో ఎన్ని రౌండ్లు అయితే చేస్తారో వాళ్ళే ప్రథమ బహుమతిదారుడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని కట్టుకొని అయితే లాగుతారండి. ఎద్దులకు కట్టుకొని అయితే లాగుతారు. ఇది చూసారు కదా, ఇదే అండి హార్స్ రైడింగ్ కోసం అయితే ప్రదర్శన కోసం అయితే ఇవి తెప్పించే గుర్రాలు అయితే ఇంకా కూడా వస్తున్నాయంట. గుర్రాలు అయితే వస్తున్నాయి, హార్సెస్ అయితే వస్తున్నాయి. ఈవినింగ్ ఈ రోజును రేపు అయితే ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతాయంట. అది కూడా మీకు వీడియో తీసుకునేకైతే ట్రై చేస్తానండి ఈవినింగ్ అలాగా హార్స్ రైడింగ్ కూడా.
వీళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు, దాంట్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీకు ఇప్పుడు ఒక స్క్రీన్ అయితే కనబడిస్తుంది. ఆ స్క్రీన్లో నంబర్స్ అవన్నీ ఉంటాయి. కాల్ చేసి మీరు కావాలంటే ట్రైనింగ్ మీ పిల్లలకు కానీ ఎవరికైనా కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి నేర్చుకోవచ్చు కాంటాక్ట్ అయ్యేసి. ఇదే అండి బోర్డు, ఆర్జే స్పోర్ట్స్ అకాడమీ వారిది. కాంటాక్ట్ నెంబర్స్ పైన ఉన్నాయి, మీరు వీడియోలో ఉన్నాయి, పాస్ చేసి చూసి కాంటాక్ట్ కావచ్చు. అలాగే వీళ్ళ దగ్గర రైఫిల్ షూటింగ్, తర్వాత వచ్చేసి స్కేటింగ్ కూడా నేర్పిస్తారండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా ఉంటాయి. ఆర్జే స్పోర్ట్స్ అకాడమీ వారిది. ట్రాక్ దీని మీద పరిగెత్తే. ఇక్కడ చూడండి స్టాల్స్ కూడా రెడీ అయితే చేసేసారు. ఇక్కడ స్టాల్స్ కూడా అయితే పెట్టారు. ఈ రోజు రేపైతే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు అయితే చేశారు. అలాగే మొత్తం వచ్చేసి 4 కొరడాలు వాడాలి. కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ బండ టచ్ అయినట్ల కొలతలు అక్కడికే చేయబడను. తోకలు విరవరాదు, కర్ర తిప్పి కొట్టరాదు. కాడి విరిగినా, పట్టెడు తెగినా, గొలుసు తెగినా, రాడ్డు వంగినా సమయం కేటాయించబడదు. ఫస్ట్ కాడికే పూజ, కంటిన్యూ పోటీ. అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారండి. పోటీస్ కి కండిషన్స్ అయితే చెప్తున్నారు, ఒకసారి మీరు కూడా వినండి. ఫస్ట్ కాడికి ఒకటే పూజ కార్యక్రమానికి అనుమతించబడుతుంది. టీ-షర్ట్ మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా మన వేరే డ్రెస్ వేసుకొని రాకూడదు. ఖచ్చితంగా టీ-షర్ట్ వేసుకొని వస్తేనే లోపల కలవు. అదే మళ్ళా చెప్పలేదనుకోకుండా ముందే చెప్తున్నా చూడండి, ఖచ్చితంగా టీ-షర్ట్ ధరించాల్సిందే. ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. అంత ట్రాక్ ఈ వరకు అయితే ఎండింగ్ ఉంటుంది. మొత్తం 300 ఫీట్స్ ఉంటుందండి. మొత్తం 300 అడుగులు. 20 నిమిషాల్లో ఎన్ని రౌండ్లు అయితే చేస్తారో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ విన్నర్. మామూలుగా ఎద్దులకి గంటలు, కాళ్ళకి గజ్జల మాదిరిగా కడతారు. తర్వాత వచ్చేసి కొమ్మలకి, తర్వాత అలంకరణ, తర్వాత మామూలుగా తాళ్ళు కళ్ళెమంటారు కదా, అవిను చెరుకోళ్ళు అంటే అన్ని కూడా అమ్మాయికి ఇక్కడ ఒక స్టాల్ మాదిరిగా అయితే పెట్టారు. అది కూడా మనం తీసుకుందాం. అలాగే వచ్చేసి స్టేజ్ అయితే రెడీ అయితే చేస్తున్నారండి. ఈరోజు నైట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయంటున్నారు, స్టేజ్ ప్రోగ్రామ్స్. చూడండి తాళ్ళు, ఆవులకి కట్టేకి, దానికి దీనికి గంటలు అంట అవన్నీ ఉంటాయి కదా, గజ్జలు, తర్వాత వచ్చేసి చెరుకోలు అంటారు అవిను, అన్నీ కూడా ఉన్నాయి చూడండి. అయితే వేస్తున్నారు. ఈరోజు రాత్రికి తగిన డ్యాన్స్ ప్రోగ్రాము, అట్లా ఏమైనా పాటల ప్రోగ్రామ్ అంతా రెడీ చేస్తారు. అంత స్టేజ్ అయితే రెడీ చేస్తున్నారు. మొత్తం అంతా ఆ పేర్లును, తర్వాత వాళ్ళది టోకన్ నంబర్ అంతా ఉంటాయి కదా, అవన్నీ కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు కూడా వినొచ్చు. వాళ్ళ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబరును తర్వాత వచ్చేసి అవన్నీ కూడా చేస్తున్నారు. టిఫిన్ కూడా ఏర్పాటు అయితే చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా, పబ్లిక్ కి వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ కూడా ఏర్పాటు అయితే చేశారు. మధ్యాహ్నం కూడా ఏర్పాటు అయితే చేశారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడికైతే వివిధ ప్రాంతాల జిల్లాల నుంచి, పల్లెటూరు నుంచి, పంచాయతీ నుంచి అయితే ఎద్దులు అయితే వచ్చాయండి. ఇదిగోండి రాత్రి మనము తీసుకున్నప్పుడు షార్ట్ అయితే దాదాపు ఒక 3 జతలు 4 జతలు అయితే వచ్చాయంటే. ఇప్పుడు చూడండి అన్ని ఏవైతే ఇక్కడ మనకి దోమతారు మాది కనబడిస్తున్నాయో అవన్నీ కూడా ఎద్దులు ఉండడానికి అయితే పెట్టినట్టువే. న్యూ కేటగిరీ అండ్ సీనియర్ కేటగిరీ కింద మొత్తం వచ్చేసి 21 రైతులు అయితే నమోదైతే చేసుకున్నారు. ఇక్కడ మీకు అన్ని కూడా చూపిస్తున్నానండి. ఇవన్నీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎద్దులు, ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దులు, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పోటీలకి. ఇవి వచ్చేసి న్యూ కేటగిరీ. ఇవి కూడా న్యూ కేటగిరీ అండి. సోములదొడ్డి నుంచి వచ్చాయి, మన అనంతపురం వే. న్యూ కేటగిరీ కింద పోటీ చేయడానికి అయితే వచ్చాయి. పులివెందుల నుంచి వచ్చినాయండి ఇవిను. తర్వాత అవి కూడా సీనియర్ కేటగిరీ కింద నంద్యాల జిల్లా నుంచి అయితే వచ్చినాయి ఇవి.
కూడా ఎద్దులు అన్ని కూడా పోటీ కోసం అయితే వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. గుంటూరు అండి, పిఆర్ నుంచి వచ్చినాయి. గుంటూరు న్యూ కేటగిరీ కింద కడప నుంచి మాసనేనిపల్లి కడప జిల్లా నుంచి అయితే వచ్చినాయి. ఇవి న్యూ కేటగిరీ కింద కర్నూలు జిల్లానా, కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చినాయి. ఇవాళ జరిగేటటువంటి న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి హోండా యూనికాన్. ఈరోజు జరిగేదాం సార్, ఇది ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ షిరిడి 100 డీలక్స్. సైడ్ వెళ్ళిపోవాలా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజలు కూడా नमस्ते अस्तु रुद्ररूपे नमस्ते अस्तु रुद्ररूपेभ्यः కార్యక్రమాన్ని వెన్నినంది స్వామికి అనంత వెంకట్రామరెడ్డి గారి ఆశీస్సులతో నిర్వహిస్తున్నాం. కావున వాతావరణాన్ని నారాయణపురం గ్రామానికి విచ్చేసి అందరూ ఆస్వాదించి అందరూ పాల్గొని కుటుంబ సమేతంగా తెలిసిందిగా కోరుతున్నా. పూజ అంతా కూడా చేశారండి, చేసి ఇంకా స్టార్ట్ అయితే చేస్తారు. ఎందుకంటే మనం ఎక్కడా చూడం, కేవలం మన గ్రామానికి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలా మంది విమానాలు తీసుకొని వస్తున్నారు. అందరూ కూడా ఈ సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేయాలనే దీంతో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అంపైర్స్ కావచ్చు, రిఫరీస్ కావచ్చు. వచ్చేసి ఈ రోజు రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అయితే జరుగుతాయండి హార్స్ రైడింగ్. ఇదొకటి గుర్తు పెట్టుకోండి. మెయిన్ వచ్చేసి ప్రైజెస్ చూడండి, ఇవే న్యూ కేటగిరీ కింద ఫస్ట్ బహుమతి యూనికాన్ బైక్, రెండవ బహుమతి హోండా సిడి 100, మూడవ బహుమతి నుంచి అమౌంట్ అయితే పెట్టారు 9వ బహుమతి వరకు. అది ఈ రోజు వచ్చేసి 15వ తేదీ జరిగేదానికండి న్యూ కేటగిరీ కింద. అలాగే 16th అంటే రేపు జరిగేదానికి సీనియర్ ఎద్దుల దానికి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి హోండా షైన్ బైక్, ఇంకా మూడవ బహుమతి నుంచి 80,000 రూపాయల నుంచి 9వ బహుమతి వరకు 15,000 రూపాయల వరకు అయితే ఇస్తారు. అండ్ పోటీలు అయితే జరిగేదానికి రెడీ అయితే అవుతున్నాయి. అందుకని బైక్స్ అన్ని కూడా పూజ చేశారు కదా, అవన్నీ పక్కనైతే పెడుతున్నారు. అయితే ఎడ్ల బండ లాగుడ పోటీలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి తొందరలోనే. ఇంకా ఒక్కొక్కటి పిలిచి వాళ్ళు పోటీలు అయితే జరుగుతాయి. ఇవే అండి బైక్స్, 4 బైకులు. ఈ రోజు 2, రేపు 2. సీనియర్ కింద బుల్లెట్ అయితే వస్తున్నారు ఫస్ట్ ప్రైజ్. ఒక కూలర్ అక్కడ ఎట్టున్నా కూడా చేతకు రావాలా. బయటకు వచ్చేయమ్మా. మాత్రమే అవకాశం.
గ్యాలరీ మొత్తం ఖాళీ లేడీస్ మాత్రమే అవకాశం అండి ఇక్కడ. అలా అక్కడ గేట్ లో ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి సమయం 20 నిమిషాలు. 7 మంది సారథులు, 4 కొరడాలు వాడాలి. కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ బండ టచ్ అయిన కొలతలు అక్కడికే తీయబడను. జతను పొట్టి నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది. తోకలు విరవరాదు, కర్ర తిప్పి కొట్టరాదు. ఆంధ్ర రాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం కాడి విరిగినా, పట్టెడు తెగినా, గొలుసు తెగినా, రాడ్డు వంగినా కమిటీ వారు కేటాయించినటువంటి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన సమయం మాత్రం కేటాయించబడదు. ఫస్ట్ కాడికే కోర్టులో పూజ, రెండో కాడి మనం బయట కట్టుకొని రావాలి. ఆఖరి నిమిషంలో కూడా రాడ్డు తీయాల్సిందే, మీరు బండ మీద తిప్పేదానికి అవకాశం లేదు. ఓకే అండి, అంతా కూడా ఇప్పుడు ఎడ్ల అది పందాకి తీనా రెడీ అయితే చేసేస్తున్నారు. ఇంకా కడుతున్నారు, అంతా కూడా రాజుతులం అంతా కడుతున్నారు ఎడ్లకు. ఇంకా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు చూడొచ్చు ఫుల్ బండ్లు ఎక్కడ చూసినా. తర్వాత వచ్చేసి అంతా కూడా రెడీ అయితే చేస్తున్నారు లాగుడు పోటీలకి అయితే గిన. ఓకే అండి, ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్, జై శ్రీరామ్.